సపోజ్ ఒక మీటింగ్లో మీరు ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సహజంగా అందరూ అంటే గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ ఇది ఏంటంటే ఇండియన్స్ మనం ఎలా నేర్చుకున్నాం ఇంగ్లీష్ స్కూల్లో మనకి గ్రామర్ రూల్స్ నేర్పించారు, అకాడమిక్ బుక్స్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫ్లూయెన్సీ ఉంటుంది. సో అప్పుడు మనం ఏమంటామంటే ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్ అని ఇలా మాట్లాడతాం. ఇలా గ్రామటికలీ తప్పేం లేదు, కానీ సహజంగా ఎవరైతే మాతృభాష ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళు ఎలా సజావుగా మాట్లాడతారో దాన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. అండ్ ఇది మీరు గుర్తు చేసుకోవాలి, గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ న్యాచురల్ ఫ్లూయెన్సీకి తేడా ఏంటంటే ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీటింగ్స్లో మాట్లాడినా సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎక్కడైతే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ సంభాషించిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు అనిపిస్తుంది. సో న్యాచురల్ ఫ్లూయెన్సీలో నేను ఒక పాయింట్ చెప్పాలని అనుకుంటున్నాను అనేది ఇది ఒక ఉదాహరణ, ఇలా చెప్తేనే కరెక్ట్ అని కాదు, కానీ ఒక న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇలా ఉంటుంది, గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీతో చూసుకుంటానని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమంటామంటే ఇఫ్ ఐ కుడ్ జస్ట్ జంప్ ఇన్ హియర్, సో జంప్ ఇన్. అరే ఒక్క నిమిషం ఒక పాయింట్ చెప్తా, కొంచెం నాది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నది, నాది ఒక వేరే కొంచెం అలగ్ దృష్టికోణం ఉన్నది. అంటే ఏదో మనం ఇలా ఫ్రెండ్లీగా చెప్తున్నాం, ఇన్ఫార్మల్గా కూడా చెప్తున్నాం, అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అ ఫార్మల్ టోన్. సో అప్పుడు ఏమన్నా ఐ హ్యావ్ అ స్లైట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ దిస్, అంటే ఈ అంశం పైన నాకు కొంచెం విభిన్నమైన దృష్టికోణం ఉంది అనేది కొంచెం ఇట్లా పంచుకుంటున్నాం. సో వినడానికి ఎలా ఉంటుంది చూడండి, ఇఫ్ ఐ కుడ్ జస్ట్ జంప్ ఇన్ హియర్ ఐ హ్యావ్ అ స్లైట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ దిస్. ఇప్పుడు ఇది చూడండి, ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్. యు సీ ద డిఫరెన్స్. సో న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా నేర్చుకోవాలి? న్యాచురల్ ఫ్లూయెన్సీ ఐ టీచ్ ఇన్ మై కోర్స్ స్పీకింగ్ ల్యాబ్. స్పీకింగ్ ల్యాబ్ ముఖ్య ఉద్దేశమే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని న్యాచురల్ ఫ్లూయెన్సీగా నేను గ్రామర్ ఎక్స్పర్ట్ చేస్తాను. న్యాచురల్ ఫ్లూయెన్సీ డైలీ కాన్వర్జేషన్స్, అది వర్క్ ప్లేస్లో ఉన్న, రిలేషన్షిప్లో ఉన్న, నైబర్స్తో అన్న, మీటింగ్స్లో ఉన్న, ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు నోరు తరిస్తే న్యాచురల్ ఫ్లూయెన్సీనే రావాలి, అలా తయారు చేస్తాను. సో దిస్ ఈస్ అ వెరీ హై స్టాండర్డ్, దిస్ ఇస్ అ వెరీ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఫీజ్ ఈజ్ 10,000 అండ్ ద డ్యూరేషన్ ఈజ్ 3 months. నాతో పాటు 3 months మీరు క్లాస్ వర్క్ అంటే హోంవర్క్ చేస్తే ఇట్లా నేను మిమ్మల్ని ట్రైన్ చేయగలుగుతాను. సో ఇఫ్ యూర్ రియలీ కమిటెడ్, ఎందుకంటే మీకు ఈ డిఫరెన్స్ అండ్ ఈ వాల్యూ అర్థం అవ్వాలి. న్యాచురల్ ఫ్లూయెన్సీగా మాట్లాడితేనే మీకు ఒక రికగ్నిషన్ ఉంటుంది, మీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ ఏమైతే చేస్తుందో ప్రపంచంలో, ఇట్లాంటి ఒక రెవల్యూషన్లో మీరు స్టాండ్అవుట్ అవ్వాలి మీ కెరియర్లో అంటే ఇక్కడనే స్టక్ అయి ఉంటే మాత్రం మీరు ప్రమోషన్ పోగొట్టుకుంటారు, జీతాలు పోగొట్టుకుంటారు, గ్రోత్ పోగొట్టుకుంటారు, ముఖ్యంగా ఇన్కమ్ పోగొట్టుకుంటాం. బట్ న్యాచురల్ ఫ్లూయెన్సీ మిమ్మల్ని ఇన్వాల్యుబుల్ చేస్తుంది, ఇండిస్పెన్సిబుల్ చేస్తుంది, ఇర్రిప్లేసబుల్ చేస్తుంది. ఎంత వచ్చినా ఏం వచ్చినా ద హ్యూమన్ వాల్యూ దట్ యూ క్యాన్ యాడ్ బికాజ్ యూ సౌండ్ సో న్యాచురల్, అది ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. అలాంటి ఒక కెరియర్ అడ్వాంటేజ్ మీకు న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇస్తుంది. సో ఇఫ్ యూ రియలీ కమిటెడ్ టు లర్న్ న్యాచురల్ ఫ్లూయెన్సీ, then ping me on WhatsApp to take admission in speaking.